హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ భాగం చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. అంత దగ్గరగా మెత్తని పాప శరీరం తగులుతూ ఉంటే అప్పటి వరకు ఉన్న ఫీలింగ్స్ కాకుండా డెవిల్ బాబులో ఏవో కొత్త కొత్త ఫీలింగ్స్ కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. అయినా కూడా మాయకి ఇచ్చిన మాట కోసం కంట్రోల్ చేసుకుంటూ తీయని పెదాలు మకరందంలా తగులుతూ ఉంటే తేనె మొత్తం లాగేసి గండు తుమ్మెదైపోతాడు డెవిల్. అంతకంతకు ముద్దులో గాఢత పెరుగుతూ ఉంటే డెవిల్ తన నడుము మీద వేసిన పట్టులో కూడా తేడా తెలుస్తూ ఉంటుంది. మాయాకి ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి అని అర్థమయ్యి అప్పటి వరకు అని చిన్నగా మూలుగుతూ తనకి ఇష్టం లేదని చెప్పడానికే ట్రై చేసిన మాయ ఫుల్ టెన్షన్తో ఒక్కసారిగా బలాన్ని అంతా వాడేసి గట్టిగా తోస్తుంది డెవిల్ని. హా, ఇది ముద్ద, ఊపిరి కూడా ఆడట్లేదు, గట్టిగా ఛాతీపై కొడుతూ చెప్తుంది. మనోడికి అవి ఈగలు వాలినట్లు కూడా అనిపించకపోగా 2 రోజుల ముందు మాయాకి ఇప్పటి మాయాకి తేడా తెలుస్తూ ఉంటే చిన్నగా నవ్వుకుంటూ నా ముద్దైనా లవ్ అయినా కోపమైనా ఇంకేదైనా కూడా ఇలాగే ఎక్స్ట్రీమ్గానే ఉంటుంది బేబీ అంటూ మళ్ళీ గట్టిగా కౌగిలించుకుని మాయా తల తన గుండెల మీదకి తెచ్చుకుని తన చెయ్యి డెవిల్ చుట్టూ వేయించుకుని చాలా స్మూత్ వాయిస్తో, అది కూడా నీకు ఇంకా స్పెషల్, ఎందుకో తెలుసా, మిగతా వాళ్ళకి నా కోపం మాత్రమే చూపిస్తే నీకు మిగతావి అన్నీ అంటే నాలో ఉన్న అన్ని ఫీలింగ్స్ చూపిస్తాను. చెవి దగ్గరగా జరిగి కొన్ని ఫీలింగ్స్ వైల్డ్గా కూడా చూపిస్తాను. నువ్వు తట్టుకోవాల్సిందే. లవ్లో ఉన్నప్పుడు ఎలా నన్ను భరించావో లైఫ్ లాంగ్ కూడా అలాగే భరించు, తప్పదు అని హస్కీగా చెప్పి సరే పడుకుందాం, నేను రేపటి నుంచి స్టేషన్కి వెళ్ళాలి, గుర్తుందిగా, రేపటి నుంచి నీ పనిష్మెంట్ స్టార్ట్ అని చెప్పి తన గడ్డం కిందగా ఉన్న మాయ తలని మీద చిన్నగా ముద్దు పెట్టి కళ్ళు మూసుకుంటాడు. రూమ్లోకి వచ్చినప్పటి నుంచి అంతవరకు డెవిల్ తనతో మాట్లాడిన మాటలు తనతో మాత్రమే షేర్ చేసుకుంటున్నా అని చెప్పిన తన ఫీలింగ్స్, వాళ్ళ నాన్న తన గురించి చెప్పినా కూడా కాదు అని తన మీద పెట్టుకున్న నమ్మకం, చూపిస్తున్న ప్రేమ, హక్కుగా తీసుకుంటున్న ముద్దులు, చిన్నపిల్లగా ట్రీట్ చేస్తూ చివరిలో ఇచ్చిన ముద్దు వెరేసి అన్ని మాయా ఆలోచనలో తిష్టవేస్తాయి. రిజల్ట్, డెవిల్ మాయా కౌగిలిలో హాయిగా ప్రశాంతంగా పడుకుండిపోతే మాయా మాత్రం చాలాసేపటి వరకు ఆలోచిస్తూనే ఉండిపోతుంది. ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. చుట్టూ అంతా గొడవ గొడవగా ఉంది. ఎక్కడో తెరలు తెరలుగా వినిపిస్తున్న నవ్వులు. ఎందుకో సడన్ గా తలంతా పట్టేసినట్లు ఉంటే తన ముందు మొత్తం అంతా చీకటిగా కనిపిస్తుంది. తల పట్టుకుని ఒక్కసారి విదిలించి చుట్టూ చూస్తే పక్క నుండి రీతు, రేణు దేనికోసమో తెగ కొట్టుకుంటూ ఉంటారు. తల భారం కొంచెం తగ్గాక ఉఫ్ అనుకుంటూ ఆపండి, ఎప్పుడు చూసినా కోతుల్లా కొట్టుకుంటూనే ఉంటారు, ఇప్పుడు ఎందుకే ఈ కొట్లాట, విసుగ్గా మొహం పెట్టుకుని అడుగుతుంది శామ్. అదేనే, నీ బర్త్డే పార్టీ ఎక్కడ ఇవ్వాలో మాట్లాడుకుంటూ ఉంటే ఇది ఒప్పుకోవట్లేదు, నేనేమో తాజ్లా అంటే ఇదేమో దస్మలా అంటుంది. తనే మంచి ప్లేస్ పార్టీ కోసం సెలెక్ట్ చేస్తున్నా అన్న బిల్డప్తో చెప్తుంది రీతు. మీ మొహాలు, పార్టీ ఇస్తా అని నేను చెప్పానా, అంత లేదు, నా పాకెట్ మనీ అంతా ఉష్ అయిపోయింది ఈ మంత్కి, ఇప్పుడు మనది బబ్బబ్బబ్బా బ్యాచ్ అన్నమాట, అందుకే తిన్నగా ఇంటికి వెళ్ళి ఎప్పట్లాగానే ఆంటీస్ చేసిన ఆలు పరోటాలు మెక్కి తొంగోండి రాక్షసి. రీతు, రేణు ఒకేసారి గట్టిగా అరిచేసరికి చెవిలో వేలు పెట్టుకుని ఆడిస్తూ, అబ్బా అసలు నాకు లో బీపీనిలా ఉంది, తల అంతా పట్టేసి కళ్ళు కూడా లైట్గా తిరుగుతున్నాయి, మీరు ఇంకా టెన్షన్ పెట్టకండి, మీ అరుపులకి గుండెదడ ఇంకా పెరిగిపోతుంది అని అంటుంది శామ్. చాలే, ఉదయం నుండి పార్టీ అనే స్కైలో ఫ్లై అవుతూ ఉంటే ఇప్పుడు మా తిండి మీద వాటర్ పోస్తావా, పోవే, నీకు మా శాపం తగులుద్ది, నీ ముందే వేరే వాళ్ళు చక్కగా నీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ, KFC అన్నీ తింటూ నీకు కనీసం ముద్ద కూడా పెట్టకుండా తింటారు, ఇదే మా శాపం అని అరుచుకుంటూ ఉసూరుమని నీరసంగా బయటకు నడుస్తారు. అప్పటికే చీకట్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మాయ కూడా కాలేజ్ గేట్ దగ్గరికి నడుస్తూ వాళ్ళ మాటలకి నవ్వుకుంటూ ఉంటుంది. ఆకాశం వైపు చూస్తూ ఉంటే సన్సెట్ లాస్ట్లో ఉండి ఆరెంజ్ పండులా సూర్యుడు కనిపిస్తూ ఉంటే, ఓ సూర్య, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతున్నావా, నీ పని బెటర్, డే అంతా వర్క్ చేసేసి చంద్రుడిని రిక్వెస్ట్ చేసి
భూమి మీదకి పంపించి వెళ్ళిపోతావు. అయినా మాకు ఆ లైటింగ్ చాలదుగా. అందుకే వెహికల్స్కి హెడ్ లైట్స్, ఇళ్లలో మెయిన్ లైట్స్, మాల్స్లో కళ్ళు చెదిరగొట్టే మైకుల్లో అన్నీ కనిపించే లైట్స్ ఆన్ చేసుకుని తిరిగేస్తుంటాం. రెస్ట్ లేకుండా డే అండ్ నైట్ వర్క్ చేసుకుంటున్నాం. నువ్వే బెస్ట్ అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది మాయా. ఈలోపు గేట్ దాటి ఎదురుగా చూసేసరికి బైక్ ఆపి దాని మీద కూర్చుని ముందుకి వంగి తన వైపే చూసి నవ్వుకుంటూ ఉంటాడు రోహన్. హనీ, వచ్చేసావా అప్పుడే? గట్టిగా అరుస్తూ అతని దగ్గరికి పరుగు పెడుతుంది. నీకు పిచ్చి అని తెలుసా? కానీ ఎలా మరి ఆకాశం సూర్యుడు చంద్రుడితో కూడా మాట్లాడుకుని నవ్వుకుంటావని తెలియదు తల్లి. అలా ఏం కాదు, ఏదో సరదాకి అంతే. అవును, నాకు గిఫ్ట్ ఇస్తా అన్నావు, ఏది? చూపించు చూపించు, ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది శామ్. హలో పిపి, నేను గిఫ్ట్ అనలేదు, సర్ప్రైజ్ అన్నాను. మర్చిపోయినట్లున్నావు కానీ. మళ్ళీ లేట్ అయ్యి ఆంటీ పూనం, అదే శామ్ వాళ్ళమ్మ కాల్ చేస్తే మరి నో సర్ప్రైజ్ అంటాడు బైక్ పై సరిగ్గా కూర్చుంటూ. అమ్మో వద్దు, నా సర్ప్రైజ్ నాకు కావాలి, పద పద అంటూ బైక్ పై కూర్చుని అరుస్తుంది శామ్. స్టార్ట్ అయి వెళుతుంటే, అవును ఇందాక పీపీ అన్నావు, అదేంటి? లేటుగా బల్బు వెలుగుతుంది, అదంతా పాపం సర్ప్రైజ్ అనగానే మర్చిపోయింది పిల్ల. ఓ అదా, ఏదో ఉందిలే అంటాడు గాని చిన్నగా నవ్వుకుంటూ దిక్కులు చూస్తుంటాడు. మిర్రర్లో రోహన్ నవ్వు చూసి భుజం మీద గట్టిగా గిచ్చి, ఏ చెప్పు, అదేదో తిట్టు కదూ, నాకు ఎప్పుడు నువ్వు అన్నయ్య ఏమీ చెప్పరు. అబ్బా అని గిచ్చేసరికి అరిచి, తిట్టు కాదులే తల్లి, పిచ్చి పుల్లమ్మకి షార్ట్ కట్ పీపీ. ఏంటి అని టాప్ లేచిపోయేలా అరిచేసరికి పక్కనున్న బైక్ వాళ్ళతో సహా చూసి ఉలిక్కి పడతారు ఒక్కసారిగా. సారీ అని వాళ్ళకి చిన్నగా చెప్పి, ఎలా కనిపిస్తున్నానరా నీకు? నేను పిచ్చి పుల్లమ్మనా కాదా? ఇందాకనేగా శాంపిల్ చూపించావు, ఏకంగా పైకి చూస్తూ సూర్య అంటూ ఏదేదో చెప్పేస్తున్నావు. మాట్లాడడానికి మనిషి, తినడానికి వాళ్ళ బ్రెయిన్ లేకపోయినా నీకు పర్వాలేదు కదే. ఆఖరికి కుక్కలు పిల్లలు అయిపోయి కనిపించని సూర్యుడు చంద్రుడు ఆకాశం కూడా నీ లిస్టులో చేరిపోయాయి. వెనక నుండి రోహన్ బైసిప్స్ కొరికేసి, నన్ను పిచ్చి అని మళ్ళీ అన్నావంటే ఊరుకొని చెప్తున్నా. అయినా బర్త్డే బేబీని అని కూడా లేదు, ఏడిపిస్తున్నావు కదా అని రాణి ఏడుపు మొదలు పెడుతుంది. అమ్మో, ఇప్పుడు దీన్ని ఏడిపిస్తే మనకే డాష్ అనుకుంటూ, లేదు బుజ్జమ్మా, ఊరికే అన్నాను, మళ్ళీ అనలే అంటాడు ముద్దుగా. అబ్బో బుజ్జమ్మనా అని మూతి తిప్పి పక్కకు చూస్తూ, చుట్టూ చీకటి, వెహికల్స్ కూడా ఎక్కువ కనిపించవు. ఓయ్ వంకాయ్, ఎక్కడికి తీసుకొచ్చావు? చూస్తుంటే చాలా దూరం వచ్చేసినట్లున్నాం. లైట్స్ కూడా లేవు. కొంచెం కంగారుగా చుట్టూ చూస్తూ అడుగుతుంది. ఏం కాదులే, ఇంకో గంటలో ఇంటికి వెళ్ళిపోతాం. ఆంటీకి అరుణ్కి నేను మెసేజ్ చేశాను, ఏం అనర్లే అనగానే, ఏంటి ఏదో తేడాగా ఉందే, ముందే అమ్మకి అన్నయ్యకి చెప్పాను అంటున్నాడు అని మనసులోనే అనుకుంటూ, సర్ప్రైజ్ ఏదో ఇంటి దగ్గర ఇవ్వచ్చుగా, సిటీ నుండి ఇంత దూరం తీసుకువచ్చి మరీ ఇస్తేనే సర్ప్రైజ్నా? ఇప్పటి వరకు సరదాగా మాట్లాడి చుట్టూ చీకటి వల్ల మాటల్లో తేడా వినిపిస్తూ ఉంటే మిర్రర్ నుండి శామ్ ఫేస్ చూస్తాడు. టెన్షన్గా చుట్టూ చూస్తూ ఉంటుంది. నవ్వుకుని వచ్చేసాం అంటూ బైక్ ఆపి ఇద్దరు కిందకి దిగాక శామ్ వెనుకగా వచ్చి రోహన్ చేతులతో కళ్ళు మూస్తాడు. హనీ, ఏంటి? ఇంకొంచెం కంగారు ఎక్కువైపోతుంది. బుజ్జమ్మ, నేనే కదా, నమ్మకం లేదా నా మీద? కామ్గారా, కాసేపే అని బైక్ ఆపిన నుండి 200 గజాలు నడిపిస్తాడు. నడుస్తున్న కొద్దీ కాళ్ళకి ఏదో తగులుతూ ఉంటుంది శామ్కి. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అలలా శబ్దం వినిపిస్తూ ఉంటే, బీచ్ అని చిన్నపిల్లలా అరుస్తుంది. బీచ్నే, కానీ కామ్గా ఉండు, కాసేపు అరవకు అంటూనే ఇంకొంచెం ముందుకు నడిపిస్తూ ఉంటే చల్లని గాలి ఒంటిని తాకి చిన్నగా చలి అనిపిస్తుంటుంది. రెడీయా? 1 2 3 అని కళ్ళ మీద నుండి చేతులు తీస్తాడు. ఎదురుగా సముద్రం, వెన్నెల వెలుగుల్లో అలలు ఆ కాంతి పడి మెరుస్తూ ఉంటాయి. చల్లని గాలి రివ్వున తాకుతూ ఉంటుంది ఇద్దరిని. కాస్త పక్కగా చూస్తే బంగారు రంగు కాంతిలో లైట్స్ ఉండి 4 ఫోల్స్, వాటికి వైట్ క్లాత్ ఫ్లవర్తో డెకరేషన్ చేసి ఉంటే పైన చిన్న టెంట్, లోపల టేబుల్, ఆపోజిట్గా 2 చైర్స్, టేబుల్ మధ్యలో కేక్, దానిలో క్యాండిల్. ఎదురుగా ఉన్నది చూసి శామ్ కళ్ళు, శామ్ మొహం చూసి రోహన్ ఫేస్. మెల్లిగా నడుస్తూ దగ్గరికి వెళ్ళి తల పైకెత్తి మొత్తంగా చూస్తుంది. కళ్ళల్లో మెరుపు చూసి రోహన్ ఫుల్గా సాటిస్ఫై అయిపోతాడు. శామ్, హనీ. హనీనే. ఈ హనీ
నీ హనీ కావాలి అని నా కోరిక అంటూ పాకెట్లో నుండి రింగ్ బాక్స్ ఓపెన్ చేస్తాడు. అందులో కపుల్ రింగ్స్ ఉంటాయి విత్ డైమండ్స్. ఆ లైటింగ్ కి అవి దగదగా మెరుస్తూ ఉంటే శామ్ వైపు ప్రేమగా నవ్వుతూ చూస్తూ, చెప్పు బుజ్జమ్మ, నీ మనసులో ఏముందో చెప్పు అంటాడు తన కళ్ళలోకి చూస్తూ. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. తన గురించి కి అలాగే శామ్ గురించి తనకి మొత్తం తెలుసునన్న నమ్మకం ఉంది. అందుకే మాక్సిమం నో చెప్పదు అని అడుగుతూ ఉంటాడు. ఒక్క నిమిషం షాక్ లో ఉండిపోయినా మళ్ళీ వెంటనే నార్మల్ అయి రోహన్ని 2 భుజాలు పట్టుకుని పైకి లేపి నిల్చోబెట్టి, హా అని నా నాకు ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు. నువ్వు నువ్వు కోపం తెచ్చుకోకు ప్లీజ్ అంటుంది కళ్ళ నిండా నీళ్లతో. తను ఏమంటుందో రోహన్కి అర్థం కాక, ఏమంటున్నావు బుజ్జమ్మ? నేను నీకు ప్రపోజ్ చేస్తున్నానురా, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అని ఒక్కసారిగా వాయిస్ మారిపోయి, నువ్వు నాకు నో చెప్తున్నావా? గొంతు దగ్గర ఏదో అడ్డుపడిన ఫీలింగ్ వస్తూ ఉంటే అక్కడతో అడగడం కూడా ఆపేస్తాడు. లేదు హని, నేను నో చెప్పట్లేదు. అలాగని మొహం మళ్ళీ వెలిగిపోతూ ఉంటుంది రోహన్కి. మళ్ళీ నెక్స్ట్ సెకండ్లోనే అలాగే ఎస్ అని కూడా చెప్పట్లేదు అనగానే కన్ఫ్యూజన్ ఫేస్తో చూస్తూ ఉంటాడు. అతని ఫేస్లో క్షణక్షణానికి మారిపోతున్న ఎక్స్ప్రెషన్కి కొంచెం టెన్షన్గా అనిపించి చేతులు పట్టుకుని, హనీ ప్లీజ్, నువ్వు నేను ఫ్రెండ్స్ కదా, ట్రై టు అండర్స్టాండ్ మీ. నాకు ఇప్పుడే ఏ రిలేషన్ని యాక్సెప్ట్ చేయాలని లేదు. కొన్ని రోజులు ఇంకా సింగిల్ లైఫ్ని లీడ్ చేసి లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఉంది. శామ్ కళ్ళలో కంగారు చూసి, అలాగే శామ్, కానీ నేను ఒకటి అడుగుతాను, చెప్తే చాలు అంటాడు బాధగా. అని అంటే, నీ మనసులో అయితే వేరే ఎవరూ లేరుగా? ఎందుకు అడుగుతున్నానంటే, నువ్వు యాక్సెప్ట్ చేసే వరకు నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. లేదు నీ మనసులో వేరే వాళ్ళు ఉన్నారు అంటే మాత్రం అని ఆ పైన చెప్పలేక ఆగిపోయి, చిచి అలాంటిదేమీ లేదు హనీ, ప్లీజ్ నువ్వు అలా షేడ్గా ఉండకు హనీ, నా వల్లే అని నాకు ఏడుపు వస్తుంది. లేదు బుజ్జమ్మ, ఐ కెన్ అండర్స్టాండ్, నో ప్రాబ్లం. నేను నీకు చెప్పాలి అని చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను. ఈరోజు చెప్పేశాను. నా మనసులో భారం అంతా పోయింది, హ్యాపీగా కూడా ఉంది. ఇక నువ్వు మన రిలేషన్ని యాక్సెప్ట్ చేసే వరకు మళ్ళీ వెయిట్ చేస్తుంటాను అంతే అని చిన్నగా నవ్వి, పద టైం అవుతుంది, కేక్ కట్ చేద్దు గాని అంటూ రింగ్స్ ఉన్న బాక్స్ని మళ్ళీ పాకెట్లో పెట్టుకుని ముందుకు నడుస్తాడు. అప్పటి వరకు ఉన్న సంతోషమంతా ఒక్కసారిగా ఆవిరైపోగా రోహన్ని హర్ట్ చేశాను అని డల్ అయిపోతుంది శామ్. కానీ మళ్ళీ మళ్ళీ ఆ విషయం మాట్లాడడం వల్ల రోహన్ ఫీల్ అవ్వడం తప్ప అప్పటికి తాను నిజంగానే లవ్లో పడే ఇంట్రెస్ట్ లేక కామ్ అయిపోతుంది. చిన్నగా నవ్వుతూ కేక్ కట్ చేస్తే రోహన్నే బర్త్డే సాంగ్ పాడి కేక్ పీస్ శామ్ నోట్లో పెడతాడు. శామ్ కూడా రోహన్కి తినిపించాక కాసేపు వాటర్లో ఆడుకుని మళ్ళీ రిటర్న్ అవుతారు. ఇంటి ముందు బైక్ ఆపి ఇద్దరు ఫ్లాట్స్కి వెళుతూ లాస్ట్లో, ఏ పీపీ, ఇదంతా మనసులో పెట్టుకుని నేను కనిపిస్తే మాట్లాడకుండా ఉండడం, మొహం తిప్పుకుని మూతి తిప్పుకొని వెళ్ళిపోవడం లాంటివి మాత్రం చేయకు, ఓకేనా అంటే, అలాగే వంకాయ్ అని గట్టిగా అరుస్తుంది శామ్. ఏయ్ మళ్ళీ వంకాయ్ అంటావా నిన్ను అని కొట్టబోతూ ఉంటే, వద్దు హనీ ప్లీజ్, జోలి జోలి అని అక్కడే పరుగు పెడుతూ నవ్వుతూ ఉంటుంది. హనీ నో ప్లీజ్ అని కలవరుస్తూ ఉంటే డెవిల్కి తెలివి వచ్చి, బేబీ బేబీ అని పిలుస్తాడు. కానీ ఇంకా ఏదేదో కలవరిస్తూనే ఉంటుంది మాయా. భుజం పట్టుకుని ఊపుతూ మాయా అని గట్టిగా పిలిచేసరికి తెలివి వచ్చి మనసులో చిన్నగా అలజడి, గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే ఆమె ఊపిరి భారంగా మారుతుంది. మెల్లిగా కళ్ళు తెరిచి కదలకుండానే కళ్ళు అటు ఇటు తిప్పి చూసి మళ్ళీ పక్కకి చూస్తుంది. తన చుట్టూ చేతులు బిగించి కంగారు కళ్ళతో ఆమెని చూస్తూ కనిపిస్తాడు అజిత్. ఏమైంది అంటుంది మెల్లిగా లేస్తూ మాయా. లేవకు, ఏదో బ్యాడ్ డ్రీమ్ అనుకుంటా, ఏదేదో కలవరిస్తూ గట్టిగా ఏవేవో పిలుస్తున్నావు అంటాడు చేతులు ఇంకా గట్టిగా బిగిస్తూ. ముందు విడిపించుకోవడానికి ట్రై చేసినా ఇంకా ఇంకా గట్టిగా బిగించుకుంటూ ఉంటే గుండె వేగాన్ని తగ్గించుకుని తనకి తానే రిలాక్స్ శామ్ అనుకుంటూ కళ్ళు మోస్తుంది. ఇంకా డెవిల్ కూడా ఏమీ అడగకుండా దగ్గరికి లాక్కుని మళ్ళీ పడుకుంటాడు. అమ్మో, డెవిల్ వినలేదు కాబట్టి సరిపోయింది, కొంచెంలో తప్పించుకున్నాను, లేదంటే డెవిల్కి నిజం తెలిసిపోయేది అనుకుంటూ కదలకుండా ఉండిపోతుంది మాయా. ఇంకా నిద్ర పట్టక లేవాలంటే డెవిల్ పట్టుని తప్పించుకోలేక ఆపసోపాలు పడుతుంది తెల్లవార్లు ఆమె. నెక్స్ట్ పార్ట్లో ప్రోమో.
మన కోసమే అనుకుంటా. డెవిల్ పింక్ ఫేస్ డెవిల్ పింక్ ఫేస్ చూస్తూ ఫుల్ సాటిస్ఫై అయిన మాయ అడుగులు ముందుకు వేస్తుంటే, వద్దు, నువ్వు రాకు బుజ్జమ్మా అని కంగారుగా అరుస్తూ డెవిల్ మాయా నడువుని పట్టేసి కదలకుండా గట్టిగా లాక్ చేస్తాడు. అప్పటి వరకు లోపల నవ్వుకుని బయటికి సింపతి చూపించిన మాయ సడన్ గా డెవిల్ చేస్తున్నది చూసి పెద్దగా నోరు తెరుస్తుంది. అసలు డెవిల్ ఫేస్ పింక్ గా ఎందుకు అయ్యింది? అలా అయ్యేలా మాయ ఏం చేసింది? మాయాపిల్ల మళ్ళీ ఏం తింగర పని చేసిందో ఏంటో, రూపా గారు ఏం రాశారో ఏంటో, నాకు తెలుసుకోవాలని చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. కానీ ఏం చేస్తాం, రేపటి వరకు తెలుసుకునే అవకాశం లేదు. తను ఏదైనా చేసిందని మీకు అనిపిస్తే అదేంటో కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్స్ కోసం రూపా గారితో పాటు నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ రోజుకి ఈ పాటతో సెలవు తీసుకుంటూ నెక్స్ట్ వచ్చే పాట కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.